భారత్ మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొనడంతో ఈ ద్వీపదేశానికి మరింత దగ్గరయ్యేందుకు చైనా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తుంది. ఈ క్రమంలోనే మాల్దీవులకు ఉచితంగా సైనిక సహకారం అందించేందుకు డ్రాగన్ ముందుకొచ్చింది. దీనిపై ఇరు దేశాలు తాజాగా ఒప్పందం చేసుకున్నాయి. తమ దీవుల నుంచి భారత బలగాలు వెళ్లిపోవాలని అధ్యక్షుడు మహమ్మద్ మొజేజు డెడ్ లైన్ విధించిన కొన్ని వారాలకే ఈ ఒప్పందం జరగడం గమనార్హం. మాల్దీవుల రక్షణ మంత్రి మహమ్మద్ సుఫన్, చైనా మేజర్ జనరల్ జాంగ్ బవోకున్ సోమవారం మాల్హేలో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకునే అంశంపై చర్చలు జరిపారు. అనంతరం మాల్దీవులకు సైనిక సహకారం అందించే ఒప్పందంపై సంతకాలు చేశారు. పంజాబ్ అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఓ అంశంపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు సభలోనే ఉండేలా చూడాలంటూ స్పీకర్ను ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కోరారు. అంతేకాకుండా తాళం కీ ఇచ్చిన సీఎం వాకౌట్ చేయకుండా వారిని సభలోనే ఉండేలా లోపల గడియా పెట్టాలని విజ్ఞప్తి చేయడం మరింత గందరగోళానికి దారితీసింది. మార్చి 1న బడ్జెట్ సమావేశాల ప్రారంభం అనంతరం గవర్నర్ ప్రసంగానికి విపక్ష ఎమ్మెల్యేలు అడ్డగిస్తున్నారంటూ అధికార పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. ఈ అంశంపై చర్చ జరగాలని పట్టుబట్టారు. దీంతో క్వశ్చన్ అవర్, 0 అవర్లను పక్కన పెట్టిన స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ ప్రత్యేక చర్చకు అనుసంధించారు. చర్చ మొదలయ్యే కొన్ని క్షణాల ముందు స్పీకర్ దగ్గరకు వెళ్లిన సీఎం భగవంత్ మాన్ ఓ కవర్లో తాళం చెవిని అందించారు. సభ లోపల నుంచి తాళం వేయాలని, తద్వారా విపక్ష సభ్యులు చర్చ నుంచి తప్పించుకోకుండా చూడొచ్చని సూచించారు. విపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా మాట్లాడుతూ తాము ఎక్కడికి వెళ్లబోమని సభలోనే ఉంటామని స్పష్టం చేశారు. పట్టణ స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లోని ఆర్థిక సంఖ్య నిధులను రాష్ట్ర ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకోకుండా కేంద్రం చెక్ పెట్టింది. పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల పేరిట ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిచింది. పట్టణ స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లోని ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకోకుండా కేంద్రం చెక్ పెట్టింది. పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల పేరిట ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిచింది. వాటిలో నిధులు జమ చేసి పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్కు మ్యాపింగ్ చేస్తోంది. ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు లోబడి చేయించే పనులకు బ్యాంక్ ఖాతాలోని నిధులను ఇకపై పట్టణ స్థానిక సంస్థలే నేరుగా వినియోగించుకునేలా ఏర్పాటు చేస్తోంది.